కుడి చేయితో దొంగతనం చేస్తే ఎడమ చేయి కూడా తెలవనియరు. అట్లుంటే దొంగల తెలివి. ఎప్పుడు చూస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఇంట్లకు ఎట్లా జొరబడతారో తెలియదు. కళ్ళు మూసి తెరిచేంతల్నే దొంగతనం చేసి అవతల పడతారు. ఎప్పుడో తెల్లారి ఇంటి ఓనర్లు దొంగతనం జరిగిన ముచ్చట తెలుసుకొని లబ్బ లబ్బ మొత్తుకుంటారు కదా. సరే, ఇప్పుడు ముచ్చట ఏంది, ఏం జరిగింది అని అంటే, కష్టపడి దొంగతనం చేసిన వాళ్ళంతా అలసిపోయిందని దొంగతనం చేసిన ఇంట్లోనే బొక్క బోర్లా పరాకతగా వండుకొని గురుకలు పెట్టి నిద్రపోయిండు. ఇగో ఈ తెలివి తక్కువ దొంగోడు. అగజుడుండ్రి తలకాయ పరుపు మీద కాళ్ళు చేతులు బయట పెట్టి ఎట్లా కునుకు తీసిండో. ఓర్ వారి లేవ లేవ తెల్లారింద్రా అయ్యా. కథ సల్లగుండా కొట్టేసిన బంగారం అంతా జేబుల్నే పెట్టిండు కదా. చెప్పు, నీ కథ ఏంది, నీ ఊరేంది, పేరేంది, ఏడికెళ్ళొచ్చినవురా వారి? अब्बा का नाम कहाँ रहते? यहाँ गली में रहता हूँ। అసలు ఇంట్లోకి ఎట్లొచ్చినావు, ఎందుకు వండుకున్నావురా? यहाँ सो गया था, पीले खाले के मस्त था, मैं गोलियां में यहाँ सो गया। ఇన్నారులా వీని ఖాతాలు ఎట్లున్నాయో కాసేపు రెస్ట్ తీసుకుందామని పరుపు మీద అడ్డం ఒరుగుతే అట్లనే నిద్ర పట్టిందట. కాకపోతే తెల్లారి గట్ల వీని గురుక సౌండిని ఓనర్ పోయి అడిగితే ఈ కథలు వాడుతున్నాడు గాని చూడుండ్రి వీడి ఏ సోంటి దొంగోడో ఎంతగానో తెలివితేటలున్నాయో. మరి ఫస్ట్ టైం దొంగతనానికి ప్లాన్ చేసి ఫ్లాప్ అయిండు. ఇంత దొంగతనానికి రాత్రంతా గల్లీలు తిరిగితే నిజంగానే అలసిపోయిండో తెలియదు కానీ బంగారం కొట్టేసిండు, జేబులో పెట్టుకున్నాడు, నిద్రపోయిండు. హైదరాబాద్ పాత బస్తీల చోరీ కథగిది. పోలీసులు కేసు పెట్టిర్రట. కానీ ఎంతో మంది దొంగలను చూసినాం కానీ వీడు మాత్రం మామూలు దొంగ కాదు పోన్రి.